invite DCD going DCD. So, Mr. Mekala Chandrasekhar, over to you, sir. థ్యాంక్ యూ రాజు సార్. క్లాప్స్ ఇద్దాం థ్యాంక్ అందరం. యూ థ్యాంక్ యూ విజయరాజ్ సార్, ఇంత మంచి అవకాశం కల్పించి ఈ ప్లాట్ఫారాన్ని క్రియేట్ Going చేసినందుకు. DCD. So, Mr. Mekala Chandrasekhar, over to you, sir. థ్యాంక్ యూ రాజు సార్. క్లాప్స్ ఇద్దాం అందరం. థ్యాంక్ యూ విజయరాజ్ సార్, ఇంత మంచి అవకాశం కల్పించి ఈ ప్లాట్ఫారాన్ని క్రియేట్ చేసినందుకు. So, Mr. Mekala Chandrasekhar, over to you, sir. థ్యాంక్ యూ రాజు సార్. క్లాప్స్ ఇద్దాం థ్యాంక్ అందరం. యూ సార్. నా వాయిస్ క్లియరా? Clear, sir. Clear. ఓకే. సో గుడ్ మార్నింగ్ విజయరాజ్ సార్, గుడ్ మార్నింగ్ రాజ్ సార్. థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. సో నా సక్సెస్ జర్నీ చాలా మంది పాత లీడర్లు అందరికీ తెలుసు, బట్ కొత్త వాళ్ళ గురించి మనకి జర్నీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. సో ఎందుకంటే నా ఈ సక్సెస్ జర్నీలో వెస్టీజ్ లోకి రాకన్నా ముందు నా లైఫ్ ఎలా ఉండేది, వచ్చిన తర్వాత నా లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, ఎట్లా లీడ్ చేస్తున్నాను మంచి లైఫ్ ని. సో ఇక్కడ దీని గురించి మాట్లాడుకోండి. ఇంకా మీ టీం వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇప్పటికే తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేసుకోండి. దాదాపు ఒక 70 పీపుల్ అయితే 1000 మంది అయిపోతున్నారు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో మై సెల్ఫ్ మేకల చంద్రశేఖర్ ఫ్రమ్ మిట్పల్లి, జగిత్యాల డిస్టిక్, డబుల్ క్రౌన్ డైరెక్టర్. మొన్ననే మన యూత్ ఐకాన్ గా కూడా మన కంపెనీ ప్రమోట్ చేసింది. సో యూత్ ఐకాన్ గా నాకు సపోర్ట్ చేసినందుకు ఎంటైర్ నా టీమ్ కి అండ్ స్పెషల్లీ మా మెంటర్ విజయరాజ్ సార్, మన విఎంసీఎం కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మనందరి తరపున కూడా మనకు విజయరాజ్ సార్కి ఒకసారి గట్టిగా థ్యాంక్స్ చెప్పుకుందాం, మంచి క్లాప్స్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకు ముందుండి టీం ని నడిపించి మనకు ఇంత సక్సెస్ తీసుకురావడానికి కారణం నేను నా సార్ కాబట్టి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మాది మారుమూల ప్రాంతం కోనారావుపేట్, మెట్పల్లి మండల్ కోనారావుపేట్. సో అక్కడనే నా బాల్యం అంతా ఉండేది. సో 2 అక్కయ్యలు, వాళ్ళు మ్యారీడ్, నేను ఒక్కరిని చిన్నవాడిని. సో ఇక్కడ మా నాన్న దుబాయ్ రిటర్న్స్ అంటే దుబాయ్ వెళ్ళేవాడు చిన్నప్పుడే. ఎందుకు అంటే అప్పట్లో ఇక్కడ సోర్స్ అనేది తక్కువ ఉండేది వర్క్ చేసుకోవడానికి. దుబాయ్ వెళ్ళినటువంటి మా నాన్న చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమకు దూరం అవుతూ స్కూల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ సో పెరిగాను. నాకు ఇప్పటికీ అది గుర్తొస్తుంది. ఏంది అంటే ప్రతి ఒక్క తండ్రి వాళ్ళు పని చేసుకొని ఈవినింగ్ వరకు ఇంటికి వస్తే నా ఫ్రెండ్స్ ఎవరైతే చిన్ననాటి మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ మా నాన్న వచ్చిండు అని ఉరికేది వాళ్ళ నాన్న దగ్గరికి. బట్ నేను మాత్రము ఏం అర్థం కాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా నాన్న ఎప్పుడు వస్తారని అడిగేది ఏడ్చుకుంటూ. అంటే అట్లా ఒక 20 ఇయర్స్ మా నాన్న ప్రేమకి దూరం అయ్యాను. ఎందుకంటే తను దుబాయ్. సో మధ్యలో వస్తుండే ఒక 3 months ఉంటుండే వెళ్ళిపోతుండే, 3 months ఉంటుండే వెళ్ళిపోతుండే. సో అట్లా నడిచిన జర్నీలో సో నా మాక్సిమము నా ఎస్ఎస్సి అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ చేస్తున్న తరుణంలో డిగ్రీలో మా నాన్న ఏంది అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఇక్కడ దుబాయ్లో మంచి జాబ్ ఉంది, నువ్వు సివిల్ డ్రాఫ్ట్ ఇంజనీరింగ్ పైన వస్తే మంచి 30,000 ఇన్కమ్ ఉంటుంది, ఇక్కడికి వస్తే లైఫ్ అనేది మంచి బాగుంటది అన్నట్టు మా నాన్న ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తే బలవంతంగా ఒక ఇన్స్టిట్యూట్ లో సివిల్ డ్రాఫ్ట్ నేర్చుకోవడానికి వెళ్ళాను. సమ్మర్ లో 2007 సమ్మర్ లో వెళ్ళాను. అక్కడ ఆటో క్యాడ్ అనేది నేర్చుకున్నాను. ఆటో క్యాడ్ నేర్చుకొని పాస్పోర్ట్ తీసి ఇవన్నీ నెక్స్ట్ డిగ్రీ అనేది లేదు, ఆప్షనల్ గా. అంటే అక్కడ చెప్పిన విషయాన్ని బట్టి మా నాన్న చెప్పిన దాన్ని బట్టి నేను ఫారెన్ వెళ్ళిపోవాల్సిందే. సో అక్కడ విషయం ఏమైందంటే నాకు పోవడం ఇష్టం లేదు. దుబాయ్ పోతే ఇన్ని రోజులు నేను దూరం అయినా, మా నాన్న ఫ్యామిలీకి దూరం అయ్యాడు, ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు.
సో నేను మళ్ళీ వెళ్తే రొటీన్ లైఫ్, మళ్ళీ నా పిల్లలు, నా ఇల్లు అందరిని వదిలేసి నేను కూడా ఇట్లనే ఉండాల్సి వస్తుందేమో అన్న భయం వేసింది నాకు. సో అక్కడ ఆలోచించిన ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఏంటంటే, తీసిన పాస్పోర్ట్ ని దాచేసిన. దాచేసి పాస్పోర్ట్ దొరకట్లేదు, అది ఎక్కడ పోయిందో ఏమో అని ఆ చెప్పేసి వాళ్ళకి ఏదో విధంగా చెప్పి డిగ్రీ అట్లా కంటిన్యూ చేసుకున్నాం. సో డిగ్రీ చేసే టయానికి ఇక్కడ నాకు వాస్తవానికి అప్పటి వరకు నా బాల్యం అనేది, నా లైఫ్ అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా, అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగిపోతున్న, ఎటువంటి టెన్షన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా జరిగిపోతున్న లైఫ్. ఎందుకంటే ఒక్కొని కొడుకు కాబట్టి చాలా గారాబం ఉండేది. ఏది కావాలన్నా మొండిగా దాన్ని కంపల్సరీ ఆ అల్లరి చేసన్నా లేదంటే మొండిగా వాదించన్నా మా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది నేను. నాకు కావాల్సింది నాకు కంపల్సరీ కావాలన్నట్టు ఒక మొండి తత్వం అనేది ఉంది. సో అట్లా కంటిన్యూ అయ్యే టయానికి 2019 లో అమ్మకి అనుకోకుండా సడన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఆ మాక్సిమము ఇక డాక్టర్లు కూడా గ్యారంటీ లేదన్న చెప్పే విషయానికి వచ్చిండ్రు. అప్పుడు హైదరాబాద్ లో నాకు తెలిసి తెలియని వయసు అప్పుడు హైదరాబాద్ కి వెళ్ళి 15 రోజులు 20 రోజులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేసుకొని, సో ఆ ఇయర్ మొత్తము హాస్పిటల్ చుట్టూ తిరగడమే అయిపోయింది నా పని. సో చదువు అనేది డిస్టర్బ్ అయిపోయింది నెక్స్ట్ అనేది వెళ్ళడానికి. సో దాని తర్వాత 2010 అయిపోయిన తర్వాత 11 లో మా నాన్న వచ్చిండు ఫారెన్ నుంచి. మొత్తం ఫినిష్ చేసుకొని రమ్మన్నాం, వచ్చేసిండు. ఇక మా నాన్న వచ్చిన తర్వాత కూడా మా నాన్నకి ఆ ఇయర్ మొత్తము ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, అతన్ని పట్టుకొని కూడా తిరిగినాం. దాని తర్వాత నాకు ఒక చిన్న ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇట్లా చూసుకుంటూ పోతే ఒక 3 ఇయర్స్ ఏం జరిగింది అంటే మొత్తం హాస్పిటల్స్ చుట్టే తిరగడం అయింది. అసలు ఏమైతుంది లైఫ్ లో, ఏం జరుగుతుంది, ఇంత మంచిగా లైఫ్ సాఫీగా జరిగిపోయే దాంట్లో ఈ చిక్కులు వచ్చి పడడం ఏంది, అసలు ఎటు కాకుండా మైండ్ అనేది డిస్టర్బెన్స్ అయిపోయింది. ఏం చేయాలనో అర్థం కాలేదు. బట్ ఈ టైంలో ఎప్పుడైతే 2007 లో నేను ఆటో క్యాడ్ నేర్చుకున్నానో, అక్కడ డిగ్రీ చేస్తూ ఆ, అదే అదే ఇన్స్టిట్యూట్ లో ఆటో క్యాడ్ ఫ్యాకల్టీగా కావడం జరిగింది. పార్ట్ టైం గా అక్కడ జాబ్ చేశాను. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆటో క్యాడ్ జాయిన్ అయిన వాళ్ళకి ఆటో క్యాడ్ ఎక్స్ప్లెయిన్ చేయడము అట్లా ఆ, చేశాను. అక్కడ నుంచి టోటల్ గా మల్టీమీడియా అనేది నేను నేర్చుకుంటూ వచ్చాను. వాస్తవానికి ఇక్కడ ఫీ కట్టలే, అక్కడ ఇన్స్టిట్యూట్ లోనే దాదాపు మొత్తం టోటల్ గా నేర్చుకోవడం జరిగింది. సో దాని తర్వాత మెల్లిగా 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 నాకు ఒక ఆలోచన వచ్చింది. నిజామాబాద్ లో అందరం ఒక పార్ట్నర్స్ కలిసి ఒక మల్టీమీడియా విన్నర్స్, మన మల్టీమీడియా ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మల్టీమీడియా ఇన్స్టిట్యూట్ లో మాక్సిమము మన ఒక 5గురు పార్ట్నర్స్ ఉండే. చివరగా లాస్ట్ కు నేనే వెళ్ళొచ్చిన. ఇప్పుడు వేరే ఒక సార్ హ్యాండిల్ చేస్తున్నారు ఆ ఇన్స్టిట్యూట్ ని. బట్ ఇక్కడ ఒకటి ఆలోచించిన ఏంటంటే, మా నాన్న దుబాయ్ లో ఉండే, మా అమ్మ ఇంటి దగ్గర, నేనేమో నిజామాబాద్. ఈ ముగ్గురము ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నాము. ఇది కరెక్ట్ లేదు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్డ్ గా ఉంది. ఈ ముగ్గురం కలిసి ఒకటే దగ్గర ఉండాలన్న నిర్ణయంతో 2013 లో నా ఓన్ షాప్ అనేది పెట్టుకోవడం జరిగింది, ఎంసీఎస్ మల్టీ గ్రాఫిక్స్ అని. సో అంతకు ముందు కూడా మల్టీమీడియా ఫ్యాకల్టీగా చేశాను. ప్లస్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఎంఆర్ గా కూడా చేశాను. కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మాక్సిమం ఒక 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు గ్రాఫిక్ డిజైనర్ లో. సో ఇక్కడ ఆ, ఒకటే దృఢ నిశ్చయం తీసుకున్న ఏంది అంటే, నేను షాప్ పెట్టుకుంటాం మా మట్టిపల్లిలో, ఎంత డబ్బులన్నా రాని, బట్ అందరం ఇంటికాడ కలిసి ఉన్నట్టుంటది అన్న ఆలోచనతోటి షాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ షాప్ పెట్టుకున్నా గానీ నాకు సరైన ఇన్వెస్ట్మెంట్ లేదు. ఎట్లా చేయాలా, మళ్ళీ ఈ షాప్ ని ఎట్లా లీడ్ చేయాలా, ఏం చేయాలంటే అతి కష్టం పైన ఒక ఒక మంచి కంప్యూటరు ప్లస్ ఒక ప్రింటరు, ఓన్లీ ఇవే తీసుకొని ఆ, నా షాప్ అనేది స్టార్టింగ్ లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ నా బలం ఏంది అంటే నా డిజైనే నా బలం.
సో ఏ డిజైన్ ఉన్నా గానీ ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తాయి. స్కూల్ ఐడి కార్డ్స్ కావచ్చు, వీడియో అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, పెళ్లి ఆల్బమ్స్ కావచ్చు, వెడ్డింగ్ కార్డ్స్, చాలా చాలా ఏ వర్క్ అయితే ఆ వర్క్, డిజైన్ ఏదైనా సరే చేసే కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అట్లా డే అండ్ నైట్, డే నైట్. వచ్చిన కొత్తలో నాకు మెట్పల్లిలో ఎవ్వరూ పరిచయస్తులు లేరు, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ మొత్తం నిజామాబాద్ సైడే జరిగింది కాబట్టి. ఆ, నా ఎవరైతే ఒక ప్లస్ ఏంటంటే 8th క్లాస్ అనేది మెట్పల్లిలో చదువుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు క్లాస్మేట్లు నాకు పరిచయం అయి, అప్పటికి నెంబర్స్ కూడా లేవు, మామూలుగా టీ హోటల్ దగ్గర కలిసిండ్రు వాళ్ళు. అట్లా పరిచయం అయి మెల్లిమెల్లిగా సర్కిల్ అనేది గ్రోత్ అయింది. అట్లా విత్ ఇన్ 6 months లోనే విపరీతమైన సర్కిల్ గ్రో అయింది. వాస్తవానికి నా షాప్ కి ఒక బోర్డు పెట్టిద్దామన్న మంచి ఫ్రేమ్ అన్ని డిజైన్ చేసి పెట్టుకున్నాను. బట్ ఆ ఫ్రేమ్ అవసరం పడలేదు, అంటే నా షాప్ కి బోర్డు అనేది అవసరం పడలేదు. సో అంత బిజీ అయిపోయినా విత్ ఇన్ 6 months లోనే. ఆ, ఇంకా బోర్డు పెడితే ఇంకా ఎంత బిజీ ఉంటుందో అన్న భయానికి బోర్డు ఆ, పెట్టలేదు. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, నాకు షాప్ పెట్టినా గానీ అప్పటికి నాకు బైక్ లేదు. ఇప్పుడు ఏదన్నా అవసరం ఉంటే మా నాన్నది టీవీఎస్ ఎక్సెల్, అందరికి తెలిసే ఉంటది, టీవీఎస్ ఎక్సెల్ ఉండేది. ఈ ఎక్సెల్ పైన ఏదన్నా కొరియర్ వచ్చింది ఉంటే ఆ ఎక్సెల్ పైన బస్ స్టాండ్ పోయి కొరియర్ తీసుకొచ్చుకునేవాడిని. లేదు మా నాన్న లేడు అంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో మా ఇంటి నుంచి బస్ స్టాండ్ కి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటది, 1.5 2 kilometers. నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఏదైనా పార్సల్ వస్తుంది అనగా ఒక హాఫ్ ముందే మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ వెళ్ళి పార్సల్ తీసుకొచ్చుకునే రోజులు ఉన్నాయి. అవన్నీ ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే వర్ణారహితం. సో అట్లా నా జర్నీ అనేది అక్కడ నాకు స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా అక్కడ ఒక బండి అయితే కొనుక్కోగలిగిన, షాప్ పెట్టిన ఒక 6 months లో ఈఎంఐలో ఒక హెచ్ఎఫ్ డిలక్స్ బైక్, అది 50,000 పెట్టి కొనుక్కోగలిగిన. అప్పుడు 50,000 ఏమో ఎంత ఉండే, ఆ 50,000 దానికి 70,000 ఎక్స్పెన్సివ్ అయింది, ఎందుకంటే ఈఎంఐ బండి కాబట్టి. సో అది మెల్లగా క్లియర్ చేసుకుంటూ వచ్చిన. సో అట్లా నడిసే టైంలో, నా షాపు నడిసే టైంకి మా ఇంటి పక్కన ఒక అతను, అంటే మా సేమ్ కాలనీ, ఆయన రెగ్యులర్ గా నాకు అబ్జర్వ్ చేస్తూ ఉండే. అతని ఫ్రెండ్ ఒక ఫోటో ఫ్రేమ్ మేకర్ ఉంటాడు, అతని త్రూలా ఈ యొక్క రఘు బెజ్జరప్ అని చెప్పొచ్చు, అంటే నన్ను జాయిన్ చేసిన వ్యక్తి అప్లైన నచ్చు, బట్ ఇప్పుడు ఈ బిజినెస్ లో లేడు. ఆ నన్ను ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చినందుకు ఎప్పుడు అతన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాను, ఎందుకంటే థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి తోవని చూపించినందుకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పుడైనా. సో ఇక్కడ వెస్టీజ్ లకు నేను ఎప్పుడు అంటే February 2018 4th డేట్ రోజు నా ఐడి క్రియేట్ కావడం జరిగింది. సో అంతకు ముందు నా దగ్గరికి తిను వస్తుండే, నన్ను అబ్జర్వ్ చేస్తుండే. ఈ ఈ అబ్బాయికి ఈ వెస్టేజ్ గురించి చెప్తే చాలా మంది సర్కిల్ ఉన్నారు, ఈజీగా వర్కౌట్ అవుతుంది అన్న ఉద్దేశంతో చాలా సార్లు వచ్చిండు నా దగ్గరికి. ఆ తమ్ముడు, ఈ వెస్టేజ్ ఉంటది, బాగుంటది, ఇది చేసుకుంటే ఇట్లా ఈ ఇన్కమ్స్ అనేది గ్రో అవుతాయి. ఇప్పుడు జగిత్యాల్లో కానీ కరీంనగర్లో కానీ దాదాపు మంచిగా ఇన్కమ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని చాలా మోటివేట్ చేసేవాడు. బట్ ఇక్కడ నాకు ఒక ఆలోచన ఉంది, అంటే ఏంది అంటే, నాకు డౌట్, నా పని నాకే టైం ఉండదు, తినడానికి తినడానికి టైం ఉండదు, మళ్ళీ ఈ బిజినెస్ ను పట్టుకొని నేనేం పోవాలా? మళ్ళా తినేంది సబ్బులు పేస్టులు అంటున్నాడు. ఈ సబ్బులు పేస్టులు పట్టుకొని నేను ఒక డిజైనర్ ని మార్కెట్ లోకి పోతే నవ్వను నవ్వుతాడు, అన్న నాకు ఇవన్నీ ఏం తీసుకొచ్చినవని అతన్ని తిట్టి తిట్టి పంపించేసిన. బట్ అయినా కానీ అతను వినకుండా ఆ మళ్ళీ ఎక్కడ ఫోర్స్ చేసిండు, ఎక్కడ రిలేషన్ ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఆధార్ కార్డ్ అయితే ఇచ్చిన. సరే అన్న, ఐడి జనరేట్ అయ్యి మరి నీ ఇష్టము, బిజినెస్ చేస్తాను చేయను తర్వాత నాకు తెలియదు, ఐడి అయితే జనరేట్ అయ్యి నీకోసం అయితే ఇస్తున్నా అని ఐడి తీసుకున్నా. ఐడి తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ ప్రొడక్ట్ కొనాలి. ప్రొడక్ట్ అంటే మళ్ళీ ఇక్కడ స్టోరు, మా మెట్పల్లప్పుడు స్టోర్ లేదు, మరి ఎక్కడికి వెళ్ళాలి స్టోర్ కి అంటే జగిత్యాలు. అమ్మో, ఇప్పుడు నేను నా షాప్ పెట్టి జగిత్యాల వరకు వచ్చి నేను ప్రొడక్ట్ కొనాలనా? అక్కడికి మళ్ళీ అక్కడనే మీటింగ్స్ జరుగుతాయట, అక్కడికి వచ్చే మీటింగ్స్ వినాలనా?
అన్నది అంత దూరం ఎందుకు అనవసరంగా టైం వేస్ట్, ఇదంతా నాకు సెట్ అయ్యేది కాదు. ఆ తీసుకొస్తే నువ్వు తీసుకురా లేకుంటే లేదని అతనికి చెప్పి ఇక నానా తంటలు అంటే నానా తిప్పలు పెట్టిన వాస్తవానికి. సో కొత్త టైంలో, ఎందుకంటే అప్పుడు బిజినెస్ గురించి తెలియదు నాకు అసలు. ఈ మార్కెటింగ్ ఇట్లా ఉంటాయి, డైరెక్ట్ సెల్లింగ్ ఇట్లాంటి బిజినెస్లు ఉంటాయని అతను వచ్చి చెప్పేదాకా కూడా నాకు తెలియదు వాస్తవానికి. సో అట్లాంటి పరిస్థితులలో నాకు ఒక 1000 వర్త్ ప్రొడక్ట్ తీసుకొని ఇచ్చిండు. దాంట్లో పేస్ట్, వంట నూనె, అవన్నీ హోమ్ నీడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే మా అమ్మకి స్కిన్ ఎలర్జీ ఉంటుండే, దురద ఉంటుండే. దురద ఎక్కడ పెడుతుండేనో అర్థం కాకపో, అంత కొంత వింత డిసీజ్ ఉంటుండే. బట్ హాస్పిటల్కి వెళ్తే చాలా సార్లు వెళ్ళినా కానీ డాక్టర్ ఒక సజెషన్ చేసిండు చివరికి, వంట నూనెలు చేంజ్ చేయండి. ఎన్ని రోజులని టాబ్లెట్లు వాడతారో ఆ వంట నూనెలకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అవి చేంజ్ చేయండి అంటే మంచి మంచి బయట దొరికే మంచి మంచి బ్రాండెడ్ ఆయిల్స్ కూడా వాడడం జరిగింది. బట్ రిజల్ట్ అనేది ఎక్కడ లేదు. అప్పటి నుంచి ఒక 6 మంత్స్, 1 ఇయర్ నుంచి వాడుతూనే ఉన్నాం బయట మంచి మంచి బ్రాండెడ్ ఆయిల్స్. వాడుతున్న తరుణంలో ఇతను తీసుకొచ్చి కొన్ని ప్రోడక్ట్లు ఇచ్చిండు. ఈ ప్రొడక్ట్స్ ని ఇంట్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే మా అమ్మ ఇవన్నీ ఆయిల్ ఇవన్నీ వాడేసింది. సో మెల్లిగా రెగ్యులర్ గా అమ్మకి మెడిసిన్ తెచ్చి నేను ఇక తగ్గిపోయింది. ఇక ఏం ఆయిల్ వాడినామమ్మా, మెడిసిన్ అడుగుతలేవు, మరి దురద పెడతలేదా అంటే, లేదు నాన్న, ఫస్ట్ లెక్క లేదు, ఇప్పుడు బాగా కొంచెం తగ్గిపోయింది అనేసరికి, మరి ఏం ఆయిల్ వాడినాం తీసుకురాపో అంటే, అప్పుడు మన వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొచ్చి నా ముందట పెట్టిండు. సో అప్పుడు నాకు కొంచెం క్లారిటీ అయింది. ఓహో, ఈ ఆయిల్ డాక్టర్ చెప్పిండు, ఆయిల్ వాడితే కొంచెం మంచి ఆయిల్ వాడితే ఇదంతా కంట్రోల్ అవుతుంది అనగానే అప్పుడు ఆలోచన వచ్చింది. మళ్ళీ అప్పుడు డౌట్ ఇంకా ఏంది అంటే, మరి రైస్ బ్రాన్ ఆయిల్ ఇది వాడితేనే కంట్రోల్ అయిందా, మెడిసిన్ తోటి కంట్రోల్ అయిందా అన్న డౌట్. సో అది రెండు డౌట్లు ఆలోచించి ఆలోచించి మళ్ళీ తనకు ఫోన్ చేశాను. ఎవరైతే నన్ను ఇన్వైట్ చేసి అతనికి ఫోన్ చేసి, మరి ఇట్లా ఆయిల్ అయితే మాకు కొంచెం రిజల్ట్ వచ్చినట్టు అనిపించింది, ఓ కొంచెం నమ్మొచ్చు పర్లేదు. మరి నాకు మైగ్రేన్ ఉంది, ఇది కనుక నాకు తగ్గినట్టయితే కంపల్సరీ నేను బిజినెస్ అనేది చేస్తా, నేను మంచి కమిట్మెంట్ ఇస్తా అని అప్పుడు అతనికి మాట ఇస్తే, నాకున్న మైగ్రేన్ కి ఆ ఏమేమి వాడాలనో ఎట్లా వాడాలో అవన్నీ ఆ, తెలుసుకొని నాకు సజెస్ట్ చేసిండు. కంటిన్యూగా ఒక 4 to 5 months కంటిన్యూ వాడిన. స్టిల్ ఇప్పటికీ నాకు మైగ్రేన్ అప్పుడు తగ్గింది అంటే ఇప్పటికీ స్టిల్ ఒక్కసారి కూడా మైగ్రేన్ రిపీట్ కాలేదు ఫ్రెండ్స్. సో అక్కడ నేను ఏం చేసిన అంటే, మైగ్రేన్ తగ్గిన తర్వాత నాకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అసలు కాలేదు. సో నాకు ఆలోచన వచ్చింది, ఈ ప్రొడక్ట్స్ లో ఏదో వర్త్ ఉంది, ఒక ఆ, గట్టి బలం ఉన్నది ప్రొడక్ట్స్ లల్లా. సో కంపల్సరీ ఇది ఏందో తెలుసుకోవాలన్న ఆతృత పెరిగింది. ఎందుకు అంటే ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం, ఆరోగ్యం బాగైతుంది, ప్లస్ వేరే వాళ్ళకి చెప్తే డబ్బులు వస్తున్నాయి, ఇది ఏదో బాగుంది కాన్సెప్ట్ అన్నట్టు. అప్పుడు అతనికి ఫోన్ చేస్తే, అన్న మరి నువ్వు నాకు ఈ ప్లాన్ ఏంది, ఇవన్నీ ఏంది నాకు చెప్తుందా అంటే, నేను నీ దగ్గరికి రాను, నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా గానీ నువ్వు నన్ను రిజెక్ట్ 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 అన్నావు, ఒకవేళ నువ్వు వచ్చేది ఉంటే జగిత్యాల మీటింగ్ పోదాం, నువ్వే రా అన్నాడు. సండే రోజు జగిత్యాల మీటింగ్, ఎవ్రీ సండే మాకు అక్కడ నలంద కాలేజీలో జరుగుతుండే. సో అక్కడ సండే రోజు పోయి చూస్తే ప్రొడక్ట్ అండ్ ప్లాన్ క్లారిటీగా గుర్తుంది. కిరణ్ కుమార్ సారు ప్రొడక్ట్ గురించి, రమేష్ సారు ప్లాన్ గురించి చెప్పారు. అక్కడ నాకు కనెక్ట్ అయింది ఏంది అంటే, ప్రొడక్ట్ ఇవన్నీ ఏం అర్థం కాలేదు, ప్లాన్ ఏం అర్థం కాలేదు కొత్త కాబట్టి. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి కార్ ఫండ్ అర్థమైంది. ఎందుకు కార్ ఫండ్ కనెక్ట్ అయిందంటే, ఇప్పుడు నేను చేసే బిజినెస్ ఏదైతే ఉందో, నా షాప్ ఏదైతే ఉందో, 25,000 30,000కు ఎక్కువ మించి సంపాదించేవాడిని కాదు. ఎందుకంటే ఏదైనా సీజన్ వచ్చింది, వెడ్డింగ్ సీజన్ అట్లాంటి సీజన్ లో అయితే మంచి ఇన్కమ్స్ వస్తుండేవి. మిగిలిన టైంలో ఆ అసలు ఇన్కమ్సే ఉండేది కాదు. సో అట్లా నేను కారు కొనడం అనేది ఒక డ్రీమ్ గానే మిగిలిపోయేది, ఎందుకంటే నా షాప్ ఉంటే. సో ఈ కారు మరి బిజినెస్ ద్వారా సాధ్యమవుతుందా, నాకు మంచి సర్కిల్ ఉన్నది, విత్ ఇన్ 6 months లో 1 year లోపు మంచి కారు తీసుకోవచ్చు అన్నట్టు ఒక ఎక్సైట్మెంట్ తోటి వచ్చిన. ఆ మీటింగ్ నుంచి అతనికి కూడా చెప్పిన, నేను కారు కంపల్సరీ తీసుకుంటేగా, మనకు పిచ్చి పిచ్చి సర్కిల్ ఉన్నది, మస్తు మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ చెప్పుకుంటూ పోతే ఈజీగా జాయిన్ అవుతారు, ఇక నేను చెప్తే జాయిన్ గారా అన్న ఉద్దేశంతో చాలా మందికి చెప్తూనే ఉన్నాం. చాలా మందికి చెప్తున్నా, చాలా మందికి చెప్తున్నా, బట్ ఎక్కడ కూడా
ఎవ్వరు కూడా ఎస్ అని ఐడి ఇచ్చిన వాళ్ళు లేరు. అందరూ నోనే. అందరూ నో 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 నో. ఇక ఎట్లనో ఒకట్లా తంటలు పడి మొదటి నెల ఫిబ్రవరి మంత్ లో అప్పుడు ఫాస్ట్ 8% అయినాం. ఫస్ట్ ఇన్కమ్ రూ. 173 వచ్చింది ఫాస్ట్ 8% లో. సో ఇక్కడ అందరికి చెప్పిన తర్వాత కూడా అందరూ నో నో అంటే మళ్ళీ నాకు ఒక గిల్టీ ఫీలింగ్. అరే ఎంతమందికి చెప్పినా గానీ ఎవ్వరు కూడా వింటలేరు. మళ్ళీ నా బిజినెస్ కి నా షాప్ కి ఎసరు వచ్చేటట్టు ఉంది. ఊకే ఇతను ఫోన్ చేస్తే వెస్టేజ్ అంటడానికి వచ్చే కస్టమర్లు మానేస్తారేమో అన్న భయం వేసింది. సో అట్లా మళ్ళీ నా షాప్ లో కూర్చొని మెల్లిగా ఆ మళ్ళీ ఏదైనా మనం డిజైనర్ కాబట్టి యూట్యూబ్ చూసినప్పుడల్లా ఏదైనా వెస్టేజ్ గురించి వస్తుండే అనుకోకుండా యూట్యూబ్ లో మళ్ళీ దాన్ని ప్లే చేసేవాడిని. ప్లే చేస్తే మళ్ళీ ఏదో ఒక ఇంటెన్షన్ లోపల, అరే కారు కావాలా మళ్ళీ ఏదో ఇంటెన్షన్, మళ్ళీ ప్రయత్నించేవాడిని. అట్లా మెల్లగా 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 ఆ ఈ ఇల్లెందుల రవి అనే వ్యక్తి పరిచయం అయిండు. అంటే అంతకుముందు మేము ఇద్దరము చాలా క్లోజ్. ఎందుకంటే ఆయన షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ చేస్తుండే, డైరెక్ట్ తీస్తుండే. అతను తీసిన షార్ట్ ఫిలిమ్స్ కన్నీ ఎడిటింగ్ కానీ పోస్టర్ డిజైన్స్ కానీ ఇవన్నీ నేను చేసేది అన్నట్టు. నేను డే అండ్ నైట్ కలిసి వర్క్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. సో అతను కనెక్ట్ అయ్యిండు. ఇక వాళ్ళు బాగా ఆ, కరోడ్పతులు ఇప్పటికీ మెట్పల్లిలో. వాళ్ళకు సొంతగా హోమ్ థియేటర్ ఉంది ఇంట్లో. నాకు ఒక ఆలోచన వచ్చి ఈయనకు బిజినెస్ ఇవన్నీ చెప్తే ఏమంటాడో అని. అన్న మరి మీకు హోమ్ థియేటర్ ఉంది కదా, ఎయిర్ ఫ్రెష్ అవుతుందా, మరి ఎట్లా ఉంటది, అదంతా ప్యాక్ ఉంటది కదా, మన దగ్గర ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది, దీన్ని హోమ్ థియేటర్ లో పెట్టుకున్నా గానీ మీ ఇంట్లో వాడుకున్నా గానీ దీని లాభాలు ఇట్లా ఉన్నాయి, దీని ఫెసిలిటీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను అప్పుడు ఓపెన్ అయింది ఏంటంటే, ఆ చూడు చందు, ఈ మార్కెటింగ్ బిజినెస్లు ఇవన్నీ చేసి 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 అలసిపోయి వచ్చిన నువ్వు దీంట్లో కాలు పెట్టినావు అనుకో కథమవుతావు. ఇది అంత ఆషామాషి బిజినెస్ కాదు ఇది. నువ్వు మంచి బెస్ట్ డిజైనర్వి, నువ్వు ఇది చేసుకో. నీకు అనవసరంగా ఎందుకు ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైర్లు వచ్చినావు, ఇది ఒక్కసారి అమ్ముతావు మళ్ళీ నెక్స్ట్ రీసేల్ ఉండదు కదా అని అన్న వెంటనే ఈ- ఒక్క 10 నిమిషాలు టైం అడిగిన. అన్న అట్లా కాదు, నువ్వు నాకు ఒక 10 నిమిషాలు టైం ఇయ్యి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంది ఏంది అన్నది అప్పుడు క్లారిటీగా నీకు అర్థమవుతుంది అన్నప్పుడు వెంటనే ఎవరైతే ఉన్నారో మా అప్లైను అతనికి కాల్ చేయగానే ఇమీడియట్ గా వచ్చిండు. అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ లో ఒక చిన్న హోటల్ ఉంటది, అక్కడ కూర్చొని అసలు ప్లాన్ ఏంది, ప్రొడక్ట్స్ ఏంది ఇవన్నీ అడగగానే అప్పుడు అతను ఓపెన్ అయ్యిండు. ఇంతకు ముందు నేను ఆమ్వే చేసిన, సో ఇవన్నీ ప్రొడక్ట్స్ ఇవన్నీ నాకు తెలుసు. ఆ, ఈ ఎప్పుడైతే రఘు బెజ్జారప్ ఇన్కమ్, అతను సిల్వర్ డైరెక్టర్, అప్పుడు అతను ఒక 25,000 ఇన్కమ్ వచ్చినుండే. 25,000 నేను ఆమ్వే చేసిన, సారీ కంపెనీ పేరు తీయదు వేరేది, ఆ బిజినెస్ చేసిన దాంట్లో ఇన్కమ్స్ అనేది ఇంత గ్రోత్ కనిపించలేదు. బట్ ఇక్కడ మీకు మీ ఇన్కమ్ చూసి నాకు ఒక నమ్మబుద్ధి అయింది అని వెంటనే కన్సిస్టెన్సీలో జాయిన్ అయిపోయాడు. వెంటనే కన్సిస్టెన్సీలో ఒక రూ. 4,000 ప్రొడక్ట్స్ ఆర్డర్ లిస్ట్ రాసి ఇచ్చిండు. మరి స్టోర్ ఎక్కడ ఉంటదంటే జగిత్యాల. నా షాపు వదిలేసి ఒక్క పర్సన్ కనెక్ట్ అయిందన్న ఎంజాయ్మెంట్ లో షాప్ వదిలేసి వెంటనే బండి వేసుకొని జగిత్యాల స్టోర్ కు ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంటే అంత ఇంటెన్షన్, చాలా రోజులకు ఒక వ్యక్తి కనెక్ట్ అయిండు, నాకు ఈ బిజినెస్ కి ఒక వ్యక్తి కనెక్ట్ అయిందన్న ఎగ్జైట్మెంట్ తోటి వెంటనే జగిత్యాలకు వెళ్ళి స్టోర్ లో పర్చేజ్ చేసుకొని ఆ అతనికి ఇవ్వడం జరిగింది. అట్లా మెల్లిగా 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 ఆ టీం అనేది మెట్పల్లిలో చాలా ఫామ్ అయిపోయింది. మంచి మంచి లీడర్లు వచ్చిండ్రు. సో ఇక్కడ చూస్తే మెయిన్ గా 2018 లో నాకు టర్నింగ్ పాయింట్ ఇంకోటి ఏంది అంటే, కరీంనగర్ లో మీట్ ద మిలియనీర్ అని అప్పుడు ఒక గ్రేట్ లీడర్ వచ్చినుండే. అతను చెప్పిన విషయాలు అక్కడ విన్న విషయాలు, కళ్ళతోటి చూసిన విషయాలు ఇవన్నీ నాకు క్లారిటీగా కళ్ళకు కట్టినట్టు కనిపించినాయి. సో ఇంకా నా లోపల స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నా, ఇంకా చెయ్యాలి, ఎంతో కసిగా చేయాలి, దీంట్లో ఎంతో డబ్బులు ఉన్నాయి. ఇంకా నా- కూర్చొని నా సిస్టమ్ ముందట, నా కంప్యూటర్ ముందట కూర్చొని అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏంది, వెస్టేజ్ ఏంది, ఎంతమంది గ్రో అవుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ సెర్చ్ చేసుకోవడం జరిగింది వాస్తవానికి. సో ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా మెల్లిగా మెల్లిగా
అప్పుడు నా ఇన్కమ్స్ చూడండి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు పెడుతున్నానంటే ఒక మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇవన్నీ ఉన్నాయి. ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనస్. ఎందుకంటే అక్కడ సరైన నాలెడ్జ్ లేదు. ఎప్పుడు పోయినా కానీ మీటింగ్ మనకు జగిత్యాలు అంత దూరం వెళ్ళాల్సిందే. మెట్పల్లి నుంచి జగిత్యాలకు రమ్మంటే ఇప్పుడు నా బండి పైన ఇంకో బండి పైన ఒక నలుగురు ఐదుగురు వేసుకొని పోతుంటాం. అంతకు మించి ఆ ఎక్కువ వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే అబ్బా దూరం, అంత దూరము, మళ్ళీ సండే రోజు మాకు దొరికేది ఒకటే సండే. ఆ దూరం వచ్చి రోజంతా వేస్ట్ చేసుకుంటే ఎందుకని చాలా నానా రకాల రీజన్స్ చెప్పేవాళ్ళు. సో ఇదేటో వర్కౌట్ అయితే లేదని మెల్లిగా మెల్లిగా ఆ, నేను మా అప్లైన్ ఎవరైతే ఉన్నాడో మరి మన అందరం జగిత్యాలు ఊడేందుకు, ఇక్కడ ఒక 10-20 మందిని మనం అరేంజ్ చేయగలిగితే జగిత్యాల నుంచి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఎవరైనా వస్తారా అంటే అప్పుడు మనకు స్టార్టింగ్ లో ప్రశాంత్ సార్ వస్తుండే. నేను ఫస్ట్ 8% ఉన్నప్పుడు అప్పటి నుంచి మంచి అటాచ్మెంట్. సారు మన జిల్లా శ్రీనివాస్ సారు ప్రశాంత్ సార్ని ఇట్లా దోలుకు రావడము ఇవన్నీ ఆ రెగ్యులర్ గా అక్కడ సండే ఓపెన్ మీటింగ్ జగిత్యాలు కంప్లీట్ చేసుకొని లంచ్ చేసి నాకు మళ్ళీ ఇక్కడ మెట్పల్లిలో ఈవినింగ్ టైం ఇస్తుండే. సో మరి ఎక్కడ మీటింగ్ ప్లాన్ చేయాలి, ఇక్కడ ఏం లేదు కదా అంటే మాకు ఒక తెలిసిన ఒక స్కూల్ ఉంది ఇక్కడ పక్కనే మా ఇంటి దగ్గర. ఆ స్కూల్లో ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఆ స్కూల్ నుంచి మెల్లిగా 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 ఒక కొన్ని రోజులకి ఆ స్టోర్ అనేది మనకు వెస్టీజ్ స్టోర్ అనేది ఇక్కడనే మెట్పల్లిలో కావడం జరిగింది. సో చాలా ఫ్రీ అయినాం. ఎందుకంటే అప్పటి వరకు చాలా స్ట్రగుల్ గా సామాన్ తెచ్చిచ్చే వాళ్ళము. నా షాప్ లో ఎవరైతే బిల్డింగ్స్ సామాన్ అయిందో నా షాప్ లో పెట్టేసి ఆ ఎవరి బిల్డింగ్ వాళ్ళను వచ్చి తీసుకొని వెళ్ళమనేది. సో అట్లా రెగ్యులర్ గా ఒక 3 మంత్స్ అట్లా సర్వీస్ ఇస్తూనే ఉన్నాం. 3 to 6 months సర్వీస్ ఇస్తూనే ఉన్నాము. సో అయినా కానీ టీం వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. అసలు ఏంది అసలు ఇది అర్థమైతలేదు బిజినెస్. ఇంకా ఏముంటది అని మెల్లమెల్లగా స్టోర్ అయిన తర్వాత ఎక్సలెంట్ గా మనకు సర్వీస్ ఇవ్వడానికి స్టోర్ లో ఆ ప్రశాంత్ సార్ వచ్చిండు, జిల్లా రవీందర్ సారు ప్లస్ ఇంకో ల్యాబ్ నర్సే సార్ అని ఉంటుండే. సో తన ప్రొడక్ట్ వీళ్ళు అప్పుడు కరెక్ట్ స్టాండర్డ్ బేస్డ్ గా మంచి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ప్లాన్ విధానం కానీ చాలా మందికి మంచి కనెక్ట్ అయిన చాలా నాలెడ్జ్ తీసుకున్నాం వాళ్ళ నుంచి. ఎందుకంటే కంటిన్యూగా ఒక 1.5 year మెట్పల్లికి వాళ్ళు సర్వీస్ ఇవ్వడం జరిగింది రెగ్యులర్ గా ఓపెన్ మీటింగ్. అప్పుడు మాకు గురువారం నాడు చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే సండే రోజు ఎవరు వస్తలేరు అని గురువారం నాడు ఈవినింగ్ 5 గంటలకు ఓపెన్ మీటింగ్ జరుగుతుండే. అప్పుడు ఓపెన్ మీటింగ్ అనేది అప్పుడు పెట్టుకున్నాం. అట్లా మెల్లిగా 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 నేను స్టార్ట్ అయినా నా కింద ఆల్రెడీ రవి ఇల్లేందులు అతను సిల్వర్ అయిండు. ఎందుకంటే ఆయనకు ప్రీవియస్ నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం ఉంది కాబట్టి డైరెక్టర్ అయిండు. సారీ డైరెక్టర్ అయిండు, సిల్వర్ అయిండు. బట్ నాకు ఏంటంటే నాకు సైడ్ వాల్యూమ్స్ అయితే లేవు. సైడ్ వాల్యూమ్స్ అయితే లేవు కాబట్టి నాకు ఇవే 1115 ఇవే ఇట్లాంటి ఇన్కమ్స్ వస్తుండే. అరే ఇంకా మళ్ళీ డిసప్పాయింట్ ఏంది అంటే కిందనేమో ఇన్కమ్స్ వస్తున్నాయి, నాకు వస్తలేవు. ఈ ప్లాన్ ఏదో మంచి లేదు, ఇదంతా వేస్ట్ ప్లాన్ ఉంది అనుకున్నా. అప్పుడు మళ్ళా డిసప్పాయింట్ అయినా. బట్ తెలిసి వచ్చింది ఏంది అంటే కింద ఒక లెగ్ యాక్టివ్ అయితే ఇంకో 5 లెగ్గులు చేసుకుంటే బెటర్ కదా అన్నట్టు ఒక ఆ అప్లైన్ చెప్పేసరికి అక్కడ ఆలోచన వచ్చింది. ఇంకొక 5 లెగ్గులను మరి కింద మీద వాడు ఎట్లైనా సెట్ చేసుకుందాం అన్న ఆలోచన వచ్చి సో అప్పటికి తిరిగి తిరిగి తిరగడం వల్ల నా షాప్ వదిలేసి మరి తిరిగాను ఈ 3 to 4 months. సో ఇంట్లో నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మెయిన్ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లమ్స్. మా ఆ, పొద్దున్న లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి షాప్ తీసేది కాదు, బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయేది. ఆ ఎక్కడికి పోతున్నదో తెలియదు, ఎవరిని కలుస్తున్నదో తెలియదు, బట్ బయటకైతే వెళ్ళిపోయేది. సో అట్లా చేస్తూ చేస్తూ ఉండగా ఇంట్లో నుంచి ప్రాబ్లమ్స్ ఏంది అంటే నువ్వు షాప్ తీస్తలేవు, అసలు ఏమైంది, నీ బ్యాగ్ పట్టుకొని పోతున్నావు, నువ్వేం బిజినెస్ చేస్తున్నావు, ఇదంతా ఏంది, అన్ని ఏమో ఏమో ప్రొడక్ట్స్ తెచ్చినావు, అన్ని ఏమో గోళీలు తీసుకొచ్చినావు. ఇక ఇంట్లో నానా రకాల ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు మా ఇద్దరు అక్కయ్యలు మా అమ్మ నాన్న వీళ్ళందరూ కలిసి కూర్చుండబెట్టి ఇది ఎట్లయితే కరెక్ట్ ఉండదు, నువ్వు ముందే పెళ్లి కావాల్సిన నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇవన్నీ తిరిగితే ఇబ్బంది అవుతుంది.
నీ షాప్ ఏదో నువ్వు కరెక్ట్ గ్రో అవుతుంది కదా, రన్ చేసుకో కదా, ఏదో వచ్చినాయి కదా, ఇంకా ఆశపడి వేరే దానికి ఊడెందుకు అన్నట్టు నానా రకాలుగా ఇక బాధ వర్ణారహితము. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ బిజినెస్ యొక్క వర్త్, ఈ ప్రొడక్ట్ యొక్క పవర్ మా ఫ్యామిలీకి తెలియదు. తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ వాళ్ళతోటి నేను ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళకి ఏం చేయలేను. బట్ వాళ్ళు ఎన్నన్నానని నవ్వేవాడిని. నవ్వి మళ్ళీ నా పని నేను చేసుకునేవాడిని. సో అట్లా ఫ్యామిలీ నుంచి అట్లా ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇంకోటి, రిలేటివ్స్. ఎంతమంది మా రిలేటివ్స్ ఉన్నా కానీ వాళ్ళందరికీ చెప్పిన, ప్రతి ఒక్క రిలేటివ్స్ కి చెప్పిన ఈ బిజినెస్ ఇట్లా ఉంటది, ఇది ఉంటది, ఇది ఉంటది అని అన్ని చెప్తే అందరూ చూసి చులకనగా నవ్వినట్టు వదిలేసిండ్రు. అయినా నవ్విన, వదిలేసిన, పట్టించుకోలే. ఎందుకంటే ఆ బిజినెస్ గురించి వాళ్ళకి తెలియదు అన్నట్టు మనకు తెలుసు కాబట్టి. సో ఇంకోటి, ఫ్రెండ్స్. ఇప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో ఎవరు లేరు. నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, నేను వెళ్ళినప్పుడు హేళన చేసేవారు, ఎగతాళి చేసేవారు. ఎందుకంటే ఇటేమో వెస్టేజ్ వెస్టేజ్ అని వచ్చిండు, వేస్టేజ్ గడ వస్తుండ్రా నాయన అని ఎగతాళి చేసేవారు చాలా మంది. నా క్లాస్మేట్లు కావచ్చు, నియర్ బై మళ్ళీ ఇక్కడ పరిచయస్తులు కావచ్చు, వాళ్ళందరూ. సో అక్కడ నాకు అనిపించేది, వాళ్ళు ఎగతాళి చేస్తే నాకు ఇంకొక కసి వచ్చేది, వీళ్ళకి నేను ఎట్లన్నా సక్సెస్ అయి చూపించాలా. ఎందుకంటే వీళ్ళు ఎగతాళి చేసినందుకన్నా నాకు కారు డ్రీమ్ అని దానికన్నా నేను ఎట్లన్నా అచీవ్ కావాలి, వీళ్ళకి నేనేందో నేను ప్రూవ్ చేయాలి అన్న ఇంకా కమిట్మెంట్ వస్తుండే నాకు. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ తోటి మా ఫ్రెండ్స్ దగ్గరికి పోతే, ఫస్ట్ నువ్వైతే సక్సెస్ అయ్యిరా, తర్వాత నువ్వు సక్సెస్ అయిన తర్వాత నేను ఆలోచిస్తా అంటే మెల్లగా మెల్లగా ఇన్కమ్స్ వచ్చినాయి. ఇన్కమ్స్ వచ్చినాక కూడా వాళ్ళ దగ్గరికి పోతే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికి చెప్పినా గానీ, నువ్వంటే ఎప్పుడో జాయిన్ అయినావు, నీకంటే సెట్ అయింది, కానీ మేము ఇప్పుడు చేయలేము, మాతోటి కాదు. సింపుల్ కాన్సెప్ట్. ఇక వాళ్ళు అప్పుడు మారలేదు, ఇప్పుడు సక్సెస్ అయినాక కూడా మారలేదు. సో అట్లాంటి వాళ్ళని మనం పట్టించుకోవడం వేస్ట్ అని ఇక వాళ్ళకి బిజినెస్ గురించి ఎప్పుడే మానేసినాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది ఆ ఉండే, ఇవన్నీ ఛాలెంజెస్ ను ఫేస్ చేసుకుంటూ ఎన్నో అవమానాలను అధిగమించి ఆ ముందడికి వచ్చినాం. ఇక్కడ నాకు ఇది బలంగా కనిపించింది. ఎందుకంటే అప్పట్లో నాకు ఫేస్బుక్ లో కానీ అట్లా గూగుల్లో చూసినప్పుడు ఇది నాకు ఒకటి కంటపడ్డది. ఏంటంటే, మనల్ని ఎవరు ఒకరు అనడానికి రెడీగానే ఉంటారు. అంటే మనం ఏ పని చేసినా గానీ ఏదన్నా ఒక హేళన చేస్తందుక ఏదో ఒక రకంగా అనడానికి రెడీ ఉంటారు. సో ఇక్కడ ఏదో ఒక చేయాలని చూస్తారు మనల్ని. సో వాళ్ళ పని వాళ్ళని చేయనియాల. అంటే మనల్ని ఏం చేయనియరు, వాళ్ళు ఎప్పుడు అక్కనే ఉంటారు. మనం ఏదైనా చేసినా కానీ మనతో రారు, ఏదన్నా విమర్శిస్తారు, కానీ వాళ్ళ పని ఏంది, వాళ్ళు అక్కనే ఉంటారు. బట్ అట్లాంటి వాళ్ళ మాటలను పట్టుకొని, ఇప్పుడు మా ఫ్రెండ్స్, రిలేటివ్, ఫ్యామిలీ వీళ్ళందరి మాటలను పట్టుకొని నేను వాళ్ళ మాట వింటే ఇప్పుడు ఈ రోజు నాకు 4 లక్షలు వచ్చేవి కావు. ఎందుకు అంటే నాకు తెలుసు ఈ పనిలో, ఈ బిజినెస్ లో ఎంత పడుతుంది అన్నది నాకు అర్థమైంది కాబట్టి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా నేను దీన్ని అసలు పట్టు విడవకుండా నా పని ఏంది అనేది నేను చేసుకుంటూనే వచ్చిన. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఎన్ని అవమానాలన్నా జరగని, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకుండా జస్ట్ స్మైల్ ఇచ్చి పక్కకు జరగండి, చాలా మంచిది. ఎందుకంటే ఇది అనుభవంతో చెప్తున్నా. సో అట్లా డిసెంబర్ 2018 వరకు మెల్లిగా మెల్లిగా బిలో 1000 వర్త్ లోపు ఇన్కమ్ వచ్చింది. అప్పటికి నా కింద మంచి టీము, తన ద్వారా మంచి టీం అనేది ఫామ్ అయింది కాబట్టి అప్పటికి 2019 జనవరిలో సిల్వర్ కావడం జరిగింది. అప్పుడు మాకు మంచి పూల్ ఉంటుండే, 1 year పూల్, అట్లా ఎక్స్ట్రా స్కీమ్ ఫండ్ అనేది వస్తుండే. ఆ ఇన్కమ్ తోటి ఇక్కడ జనవరి 2009 లో చూడండి 18,581 తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఈ ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, కష్టాలు ఇవన్నీ ఒక 6 to 8 months ఉన్న ఫిబ్రవరి 2018 లో స్టార్ట్ చేసిన నేను బిజినెస్, నాకు ఈ బిజినెస్ గురించి తెలియదు, ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు, అసలు ప్లాన్ చెప్పడం తెలియదు. ఇవన్నీ స్ట్రగుల్స్ పడుతూ, ఎన్నో అవమానాలు పడుతూ
చివరికి 2019 లో సిల్వర్ డైరెక్టర్ గా ఒక పిన్ అయితే అచీవ్ చేయడం జరిగింది. అక్కడ ఇన్కమ్ ను చూడంగానే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే అయింది, ఇక ముందటికి ఇంకా వెళ్ళొచ్చు అన్న ఒక హోప్ అనేది జరిగింది. అంటే నాకు కనిపించింది అన్నట్టు. సో ఇక్కడ మెయిన్ గా ఇంకో టర్నింగ్ పాయింట్ ఏంటంటే 2019 లో ఒక పెద్ద ఈవెంట్ బూట్ క్యాంప్ అయింది. ఈ బూట్ క్యాంప్ కి చాలా మంది ప్రమోషన్ చేయమంటే ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. అమ్మ విజయవాడ రావాలన్నా బూట్ క్యాంప్ కి, అంత ఇంత దూరం నుంచి నేను రావాలనా అంటే బలవంతంగా అవసరమైతే ఒక ఇద్దరికి నేనే డబ్బులు పెట్టుకొని తీసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ గా స్టేజ్ ఎక్కాను. అప్పుడు చూడొచ్చు. సో ఇక్కడ మెయిన్ గా చూస్తే ఒక 3000 ప్లస్ జనాలు వచ్చిండ్రు. నేనే పర్సన్ అయినా ఓ ఇంత బిజినెస్, ఇంత పెద్ద ఈవెంట్, అసలు ఏంది బిజినెస్, ఇంతమంది జనాలు ఉన్నారు. ఒక ఆలోచన, ఒక భయం వేసింది. ఏంటంటే వీళ్ళందరూ పోయి ఫీల్డ్ వర్క్ లో పడితే మనకి ఇక్కడ జనాలు దొరుకుతారు. ఇక నా పని అయిపోయింది, నాకు ఏం తెలియదు అసలు. ఆ వీళ్ళందరూ నేర్చుకొని ఏమో ఏమో చేసేస్తారు, తొందర పిన్స్ అచీవ్ అవుతారు, మంచి ఇన్కమ్స్ తీసుకుంటారు, నాకేం తెలియదు, నేను ఇక్కడ నాగపోతేనేమో ఒక భయం వేసింది. సో నేను కూడా వెంటనే నేను మంచి వర్క్ చేసుకోవాలా, ఫీల్డ్ వర్క్ వేయాలా, ఇంకా ఒక కసి అనేది నాకు పెరిగింది. ఇక్కడ అన్ని అడ్డంకులల్లా అవకాశాలను వెతుక్కుంటూ మాత్రమే నేను ముందటికి వెళ్ళినా, కానీ నాకు ఈ సమస్య వచ్చింది అని నేను ఆగిపోయిన రోజు అంటూ ఎక్కడ లేదు. అంటే వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో చూస్తే ఇక్కడ 2019 లో నాకు 18,000 పైన ఇన్కమ్ వస్తే ఆఫ్టర్ బూట్ క్యాంప్ ఇంకా గట్టి నిర్ణయం తీసుకున్నా. బూట్ క్యాంప్ లో చాలా మంచి నాలెడ్జ్ తీసుకున్నాం. అసలు ఏంది, అసలు వెస్టీజ్ ఏంది, అసలు ఇవన్నీ ఏంది. నా అదృష్టం ఏంటంటే ఆ ఫస్ట్ బూట్ క్యాంప్ కే మన ఎండి ఎవరైతే ఉన్నారో గౌతమ్ బాలి సార్ రావడం జరిగింది. సో అక్కడ ఒక మంచి పాయింట్స్ కనెక్ట్ అయినాయి. సో ఆ ఎఫెక్ట్ తోటి కింద ఎట్లా మంచి మంచి లీడర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా గ్రేట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఎన్నో కొన్ని విషయాలు నేర్చుకున్నాము. సో ఇక్కడ ఫిబ్రవరి 2020లో 1 ఇయర్ గ్యాప్ చూడండి, స్టార్ డైరెక్టర్ అయినాం. వితౌట్ కార్ ఫండ్ 1,02,000 రూపాయల పైన ఇన్కమ్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే అంత గట్టి కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం కాబట్టి అయింది, సాధ్యమైంది. సో ఇక్కడ కూడా మీరు ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, మీ కమిట్మెంట్ మాత్రం మీరు వదలకుండా వర్క్ చేస్తే మీరు కూడా అచీవ్ అవుతారు. ఇది మాత్రం గట్టిగా మైండ్ లో పెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్ గా అక్కడ ఆ విజయరాజ్ సార్ది ఆ రోజే కార్ ఓపెనింగ్ సెరమనీ, ఆ బూట్ క్యాంప్ లో జాగ్వర్ కారు. ఆ, అప్పుడే ఆ సార్ని చూడడం. అంతకు ముందు జగిత్యాల వచ్చిండు ఫాస్ట్ అట్ 8% ఉన్నప్పుడు సితారా గ్రాండ్ లో మీటింగ్ జరుగుతుండే. అప్పుడు కలిసాము ఫోటో, అప్పుడు అవన్నీ ఆ ఫొటోస్ దొరకలేవు, లేకుంటే ఇప్పుడు ఎద్దుంటే. సో అక్కడ సెకండ్ టైం సార్ని చూసి, సార్ కారు చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి కార్ డ్రీము. కారు ఎట్లన్నా కంపల్సరీ తీసుకోవాలా అన్న కమిట్మెంట్ తోటే వర్క్ చేసినాం. ఇక్కడ ఈ కారు చూడగానే ఇంకా పక్కకు ఇంకా బెంజ్ కారు, ఈ జాగ్వార్ కారు ఇవన్నీ చూడగానే ఇంకొక ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వచ్చింది. ఇంకా నేను గట్టిగా వర్క్ చేయాలా, ఇంకా గట్టిగా వర్క్ చేయాలా, నాకు కారు కావాలా, కారు కావాలి, ఇదే మైండ్ గా. ఇప్పుడు సారు క్రౌన్ 6 months 1 lakh కార్ అంటుండు. బట్ అక్కడ నేను ఒక్కటే టార్గెట్ పెట్టుకునేది. అంటే ఇప్పుడు సార్ మనకు మంచి ఎంకరేజ్ చేసి క్రౌన్ 6 months 1 lakh కార్ అని రెగ్యులర్ గా మన ఇదే ఊతపదం అయిపోయింది మనందరికి. అంటే ఒక మైండ్ లో ఫిక్స్ చేస్తున్నాడు కాబట్టి. సో అక్కడ సార్ ఎట్లయితే ఇది క్రౌన్ 6 months 1 lakh కార్ అనేది ఎట్లయితే మైండ్ లో ఫిక్స్ చేస్తుండో, అక్కడ నేను కారు 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 అనేది నేను మైండ్ లో ఫిక్స్ చేసుకున్నా. సో ఆ కమిట్మెంట్ తోటి August 31st 2020 హుండా i20 కారు తీసుకోవడం జరిగింది. ఇంకో గ్రేట్ విషయం ఏంటంటే ఆ మా డౌన్ లైన్ కి నేనే షూరిటీ సంతకం పెట్టి కార్ ఇప్పించి, అతను తీసుకున్న తర్వాత 2 నిమిషాలు లేట్ నేను తీసుకున్నా. గ్రేట్ విషయం చెప్పుకోవచ్చు. ఇద్దరి కార్లు ఒకటే రోజు సెలబ్రేషన్ చేసుకున్నాం. సో ఇక్కడ కరోనా టైంలో ఆలోచించండి ఫ్రెండ్స్, కరోనా టైంలో
ఆ కార్ అనేది అంటే ఎవరు కూడా డేర్ చేయరు. మళ్ళీ ఎటువంటి ఫైనాన్షియల్ సోర్స్ ఇన్కమ్ లేదు. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఆడ వెనుక చూస్తే జనాలు మాస్కులు వేసుకుని ఉన్నారు చూడండి. ప్రతి ఒక్కరు కూడా కరోనా టైంలో కార్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక 8.5 లక్షల వర్త్ గల కారు, హుండా ఎటువంటి కారు తీసుకోవడం జరిగింది. సో ఈ కారు తీసుకున్న తర్వాత నా లైఫ్ అనేది ఇంకా చేంజ్ అయిపోయింది. సో ఎందుకు తీసుకున్నామంటే 1 లాక్ ఇన్కమ్ వస్తుంది. ఈ 1 లాక్ ఇన్కమ్ దాన్ని డబుల్ చేయాలి. డబుల్ చేయాలంటే మనకి ఏదైనా ఒక బర్డెన్ ఉండాలి అంటే అది ఈఎంఐ రూపంలో, కార్ రూపంలో ఏదైనా ఒక బరువు ఎత్తుకోవాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే కంఫర్ట్ జోన్లోకి పోతే మళ్ళీ మనకి ఈఎంఐ గుర్తుకొస్తాము. కారు కోసం అన్న ఈఎంఐ చెయ్యాలా, వర్క్ చేయాలన్న ఏదో ఇంటెన్షన్ అవన్నిటితోటి ఒక కార్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కారు తీసుకున్న తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దాంట్లో కూడా ఉండే, బట్ అది ఆ లింక్ A1 ఛానల్ అన్నది ఓపెన్ అయితే లేదు. సో అక్కడ ప్రతి జర్నీ ఇందాక ఏదైతే చెప్పినో నడుచుకుంటూ పోయి ఇవన్నీ మెట్పల్లికి వచ్చి కాలినడకన వచ్చి కారు తీసుకునే స్థాయికి వెళ్ళిండని మంచి కొటేషన్ వాళ్ళే ఇచ్చారు నాకు. సో ఇక్కడ మెల్లిమెల్లిగా చూడండి, 2022 మళ్ళీ డిసెంబర్ 2022 వరకు 2 lakhs తీసుకోవడం జరిగింది క్రౌన్ గా. ప్లస్ ఇక్కడ 2023 అంటే ఇక్కడ ఓన్లీ 1 month గ్యాప్ చూడండి. డిసెంబర్ 2022 2,09,000 పైన అయితే జనవరి 2023కి 2,68,000 ఇన్కమ్. అంటే ఇంత డిఫరెన్స్ బయట ఎక్కడ ఏ బిజినెస్ లో కానీ ఏ జాబ్ లో కూడా రాదు. ఓన్లీ మన వెస్టీజ్ లోనే మంచి మంచి ఇన్కమ్స్ హైక్ కావడం జరుగుతాయి. సో ఇది అర్థమైతే మీరు బిజినెస్ ని వదిలిపెట్టరు. సో ఇక్కడ మెయిన్ గా హైయెస్ట్ ఇన్కమ్ అనేది ఆ ఇక్కడ జనవరి మన ఈ ఇయర్ 2024లో తీసుకోవడం జరిగింది. ఆ 4,33,231 తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, నాకు ఎప్పుడైతే 1 lakh రూపీస్ వచ్చినాయో 2020లా, అప్పుడు ఆ లైఫ్ ఆ జీవిత ఆ రోజు నేను మర్చిపోలేను. ఫిబ్రవరి 2000 మన ఏంది ఫిబ్రవరిలో, ఆ ఫిబ్రవరి మంత్ లో నాకు వచ్చింది ఇన్కమ్ 1 lakh. సో అక్కడ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఎంబటే. ఎందుకు అంటే నేను ఒక సాదాసీదా మిడిల్ క్లాస్ వ్యక్తిని. నేను ₹1,00,000 అంటే ఏందో తెలియదు. అంత అమౌంట్ ఒకటేసారి నా అకౌంట్ లో పడడం అదే మొదటిసారి నా పుట్టినప్పటి నుండి. సో అప్పుడు మా భార్యతో చెప్పిన, నాకు 1 lakh ఇన్కమ్ వచ్చింది. నైట్ చూస్తాం కాబట్టి మన బోనస్లు అన్ని నైట్ వస్తాయి. నైట్ చూస్తాం కాబట్టి 1 lakh ఇన్కమ్ వచ్చింది నాకంటే ఆమె, నువ్వు ఏ నిద్ర మబ్బులు చూస్తున్నావో, ఏ 10,000 వచ్చినాయో, ఏ 15,000 వచ్చినాయో నువ్వు కరెక్ట్ చూడు అంటే మళ్ళీ క్లారిటీగా లెక్క పెట్టిన. 1, 10, 100, 1000, 1,00,000. నిజంగానే 1,00,000 వచ్చినాయి అనగానే లేస్తే అప్పుడు కళ్ళకు అసలు నీళ్ళు ఆగలేవు. అది ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది లైవ్ గా. సో ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మామూలు ఒక వ్యక్తి, ఏం తెలియని వ్యక్తి వెస్టీజ్ లోకి వచ్చి కారు తీసుకొని ఒక 1 lakh ఇన్కమ్ తీసుకున్నాడు అంటే సాధ్యమైంది ఏంటి అంటే ఓన్లీ వెస్టీజ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు కూడా చాలా మందికి, సార్ మాకు ప్రొడక్ట్ తెలియదు, ప్లాన్ తెలియదు, మాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు, ఎవరు లేరు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నేర్పించడం స్టార్ట్ చేయండి. టీమ్ ను బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఆ ఇక్కడనే మెయిన్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు ఎన్ని కష్టాలు వచ్చినా గానీ. సో అట్లా ఇప్పటికీ నాకు కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ చూడొచ్చు, అది రీసెంట్ది ఇంత తీసుకున్న ఇప్పటి వరకు నేను. ప్లస్ ఈ మన ట్రిప్ ద్వారా అంటే మన వెస్టీజ్ ద్వారా మన కంపెనీ తోటి థాయిలాండ్ ట్రిప్ వెళ్ళి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మా నాన్న దుబాయ్కి రమ్మని పాస్పోర్ట్ తీయమంటే ఆ పాస్పోర్ట్ లేదు అని 10 ఏళ్ళు పక్కకు పడేస్తే ఆ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకొని ప్లస్ ఈ అదే పాస్పోర్ట్ తోటి థాయిలాండ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. అది పవర్ ఆఫ్ వెస్టీజ్. అట్లా నా టీమ్ ని చాలా మందిని తీసుకొని ట్రిప్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఫొటోస్. ప్లస్ అంతేకాకుండా
మన గ్రేట్ లీడర్, మన మెంటర్ విజయరాజ్ సార్ మంచి ఫ్యామిలీ నైట్ అచీవర్. అది ఇప్పటికీ నాకు కళ్ళలో మెదులుతూ ఉంటది. సో అక్కడ సెలబ్రేషన్స్ మన యూసీడీ అయినప్పుడు యూసీడీ ఫ్యామిలీ నైట్ అచీవర్ క్రిటేరియాకి అచీవ్ అయినందుకు మనకు సెలబ్రేషన్ చేసిండ్రు. చాలా మంది టీం ని తీసుకెళ్లడం జరిగింది. అది కూడా మెమొరబుల్ లైఫ్ లో. ఎందుకంటే బయట చూడండి, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎన్ని కరోడ్పతులైనా ఇట్లాంటి సెలబ్రేషన్ ఎవ్వరికి దొరకదు, ఏ జాబర్ కు దొరకదు, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ కి దొరకదు. అది ఓన్లీ వెస్టీజ్ వాళ్ళకే దొరుకుతుంది అని అనుకుంటున్నా గట్టిగా. సో ఈ సెలబ్రేషన్ అనేది మనకు లైఫ్ లో గుర్తుండిపోయే విధంగా, మనం మర్చిపోలేని విధంగా జరిగింది. సో దీనికి మనం హార్ట్ఫుల్ గా సార్కి ఒకసారి అందరము థ్యాంక్స్ చెప్పాలి. సో ఇది మొన్న రీసెంట్ గా డిసిడి యూత్ ఐకాన్ తర్వాత మొన్న బూట్ క్యాంప్ లో ఆ, ఈ సెలబ్రేషన్ ప్లస్ అంతకు మించి ఆ, ఇక్కడ డిసిడిగా సెలబ్రేషన్ చేసిండు మన విజయరాజ్ సార్. ఇది మా విజయవాడలో ఇది. సో అంతకు ముందు ఇక్కడ చూడండి, నేను క్రౌన్ డైరెక్టర్ ఉన్నప్పుడు సిద్ధార్థ్ సింగ్ సార్ ను కలవడం జరిగింది. మళ్ళీ ఆ సార్ చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నా. మళ్ళీ డబుల్ క్రౌన్ గా మళ్ళీ సార్ చేతుల మీదుగానే షీల్డ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక అదృష్టంగా భావించిన, ఎందుకంటే ఇది క్రౌన్ డైరెక్టర్ గా జగిత్యాల్లో సార్ వచ్చినప్పుడు తీసుకున్నాము. సో మళ్ళీ సెకండ్ టైము విజయరాజ్ సార్ మనకు మంచి అవకాశాన్ని కల్పించిండు. సో అక్కడ చూడండి మంచి క్లారిటీగా ఫోటో, సిద్ధార్థ్ సింగ్ సారు, సుబ్బయ్య శెట్టి గారు, విజయరాజ్ సార్ వీళ్ళందరి చేతుల మీదుగా అంతమంది ముందట అక్కడ అవార్డు డిసిడి డబుల్ క్రౌన్ డైరెక్టర్ అవార్డు తీసుకోవడం అనేది చాలా గ్రేట్. అది అదృష్టంగా భావిస్తున్నాను. ప్లస్ ఇక్కడ మన రీసెంట్ గా ఫస్ట్ ఫోటో యూత్ ఐకాన్ రోజు సెలబ్రేషన్ చేసినప్పుడు మన అనౌన్స్ చేసిన వెంటనే దిగినటువంటి ఫోటో దీపక్ సార్ తోటి. సయ్యద్ గారు ఉన్నారు, దీపక్ సార్, నేను. సో అక్కడ అది స్టేజ్ వెనుకలో సయ్యద్ గారు వచ్చి నాకు చందు కంగ్రాచులేషన్స్ అంటే, సార్ ఎందుకు చెప్తున్నారు సార్ అన్న, సారే నీకు అనౌన్స్ చేస్తాడు, దీపక్ సార్ ఆల్రెడీ నీ పేరు వెళ్ళింది అని అంటే, దీపక్ సార్ వెంటనే వెనుకనే ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ చందు, మిస్టర్ చందు, తెలంగాణ ఫస్ట్ యూత్ ఐకాన్, ఇప్పటి వరకు ఎవరు లేరు అన్నట్టు సారు మాట్లాడిండు. సో అప్పుడు వెంటనే కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, నా లైఫ్ అనేది ఎట్లా ఉండే, నడుచుకుంటూ షాప్ పెట్టుకుంటూ స్టార్ట్ చేసిన నేను వెస్టీజ్ ద్వారా లక్షలు తీసుకొని కారు సంపాదించి యూత్ ఐకాను కావడం అనేది అసలు ఫస్ట్ ₹1,00,000 వస్తే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి అంటే, మళ్ళీ అక్కడ అనౌన్స్ చేయంగానే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. సో దీనికి యూత్ ఐకాన్ కి సహకరించిన ఎంటైర్ నా టీము, ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున కృతజ్ఞతలు. సో ఇంత ముందుండి, ఎందుకంటే నాకు 2 years నుంచే మన విజయరాజ్ సార్, చందు నువ్వు యూత్ ఐకాన్ కావాలి, నేను ఎప్పుడైతే జగిత్యాలో ఫస్ట్ పరిచయం అయినో, నా ఇన్కమ్ ఎప్పుడైతే చూసి కారు చూసిండో అప్పుడే నువ్వు యూత్ ఐకాన్ అయ్యే క్రైటీరియా నీ దగ్గర ఉంది, నువ్వు కంపల్సరీ కావాలి అని స్టార్ అండ్ ఎబోలో నాకు మాట ఇవ్వడం జరిగింది. దానికి కృషి చేసిన మన జిల్లా సీనన్న కావచ్చు, మన అందరు అప్లయన్స్ కావచ్చు, ప్రతి ఒక్క అప్లయన్స్, ఇక పేర్లు పెట్టాలంటే అందరు చాలా మంది ఉంటారు. ఆ ప్రతి ఒక్క అప్లయన్స్ కి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సో ఇక్కడ మొన్న ఇంకోటి బాలి సార్ గారితో మన June 2 రోజు ఢిల్లీకి పోయిన రోజు సార్ను కలవడం జరిగింది. కన్వర్ బీర్ సింగ్ సార్ ఇక్కడ మనకు, వీళ్ళు మేనేజ్మెంట్. సో ఇంకా మన బూట్ క్యాంప్ లో కూడా 2022, 2023 అక్కడ మేనేజ్మెంట్ దీపక్ సార్ తోటి దిగిన ఫొటోస్ ఇవన్నీ. సో లాస్ట్ గా యూత్ ఐకాన్ అనే ఆ ఒక బిరుదు వచ్చింది. ఇక్కడ ఫైనల్ ఏంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మంది అబ్బో ఇది నాతోటి కాదు, నేను చెయ్యను, ఇది చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ నానా ఇంట్లో బాగా కష్టపడాలా, ఇల్లిడ్స్ పెట్టి తిరగాల, ఇది ఎప్పుడు తిరుగుతూనే ఉండాలంటారు. బట్ ఇక్కడ ఆలోచించింది ఏంది అంటే, నువ్వు బయట వేరే వేరే బిజినెస్లు కానీ జాబ్ కానీ చేస్తే నువ్వు జీవితాంతం పని చేయాల. బట్ ఇక్కడ ఒక 2 నుంచి 5 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే నీ 3 తరాలు సెట్ అవుతాయి. ఇక్కడ చూడండి, బయట చూస్తే ఉద్యోగం కోసం ఒక ఎంప్లాయీ రాత్రింబవళ్ళు, ఇప్పుడు మీరు హైటెక్ సిటీకి పోయి చూడండి, సాఫ్ట్వేర్ పాపం అనొద్దు, సాఫ్ట్వేర్స్ చాలా 12 గంటలు 15 గంటల వరకు చేస్తున్నారు. ఎందుకంటే మా ఫ్యామిలీ నుంచే ఉన్నారు, 2 అల్లుళ్ళు ఉన్నారు.
ఎక్కలేని మెంటల్ టెన్షన్. ఇంటికి వచ్చినా గానీ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఎప్పుడు ఏదో విపరీతమైన ఫోన్ కాల్స్. వాళ్ళు విపరీతమైన కష్టపడుతున్నారు. అసలు ఫ్యామిలీకి టైమే ఉండట్లేదు. మరి డబ్బులు వస్తున్నాయంటే ఇట్లా వస్తున్నాయట, వెళ్ళిపోతున్నాయి. సగం రెంట్లకే పోతున్నాయి, సగం మెయింటెనెన్స్ కే పోతున్నది. అట్లా పాపం ఉద్యోగం కోసము వాళ్ళ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి, ఫ్యామిలీని లీడ్ చేసుకోవడానికి నానా రకాలుగా కష్టపడుతున్నారు. సో ఇంకొక రైతు పంట పండిస్తాడు. ఆ పంట మొక్క విత్తనం వేసిన దగ్గర నుంచి చేతికొచ్చేదాకా ఎన్నో రకాల కష్టాలు పడతాడు. ఇప్పుడు వర్షాకాలం వచ్చి వర్షాకాలం పంట వచ్చింది అంటే, ఇప్పుడు మనం చాలా కొన్ని న్యూస్లలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. పాపం అతను వరి ధాన్యము ఆరబెడితే వర్షానికి కొట్టుకొని పోతున్నాయి. సో ఎంత ఉంటది, ఎంత కష్టం ఉంటది. అది కష్టం కాదా చెప్పండి? సో రోజువారీ కూలి, ఒక కూలి తన పొట్టకూటి కోసము కష్టపడుతూనే ఉంటాడు. పొద్దున్న లేస్తే నాకు ఏ పని దొరుకుతుందా, ఎవరు పిలుస్తారా, ఏ పని కోవాలనా, ఇవన్నీ చూస్తూనే ఉంటారు. ఇక్కడ చదువుకునే ఒక స్టూడెంట్ 10th పాస్ కావడమా, డిగ్రీ పాస్ కావడమా, పిహెచ్ పాస్ కావడమా, లేదంటే నేను ఒక జాబ్ కొట్టడమా, ప్రిపేర్ కావడమా, చదువు గురించి కష్టపడుతూనే ఉంటాడు. దానికి టైం టేబుల్ సెట్ చేసుకుంటారు. ఆ ఏ పొద్దున్న లేవాలా, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలా, నైట్ ఏ సబ్జెక్ట్, మధ్యాహ్నం ఏ సబ్జెక్టు, లంచ్ తర్వాత ఏ సబ్జెక్టు, ఇవన్నీ కరెక్ట్ అట్లా ఉంటాయి. సో ఒక ఆటగాడు, ఒక క్రికెటర్ కావచ్చు, ఒక వాలీబాల్ ప్లేయర్ కావచ్చు, హాకీ ప్లేయర్ కావచ్చు, తన మన టీం ని గెలిపించడానికి ఎంత కష్టపడతారు. సార్ మొన్నటిదాకా చెప్పిండు, మొన్న కూడా మా యువరాజ్ సింగ్ గ్రౌండ్ లో బ్లడ్ వచ్చినా గానీ, నేను చనిపోతే నాకు ఇండియా ఫ్లాగ్ కప్పండి, లేదంటే నీ గ్రౌండ్ లో నువ్వు వదిలే ప్రసక్తే లేదు అని ఆ కమిట్మెంట్ చూడండి. సో అట్లాంటి కమిట్మెంట్ అది కష్టం కదా. సో అన్నిటికీ మించి ఇవన్నిటి పక్కన పెడితే, మనకు జన్మనిచ్చిన తల్లి ఆ ఆ జన్మనిచ్చే టైంలో పడే నొప్పి అసలు వర్ణారహితమట. సో ఇక్కడ వీళ్ళందరూ కష్టపడినప్పుడు వెస్టీజ్కి వస్తేనే, అబ్బా సార్ ఇది బాగా కష్టం సార్, మాతోటి కాదు సార్, ఇది అంతా ఆ ఇది ఎట్లనో ఉంది సార్ అని, ఇవన్నీ కష్టాలు కాదన్నప్పుడు ఇది కూడా కష్టం కాదు. ఇది చాలా చాలా సులభము. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు ఈ కష్టాలు పడేది బయట, ఆల్రెడీ చెప్పాను, నువ్వు బయట కష్టాలు పడేది లైఫ్ టైం నీ ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజులు పని చేస్తూనే ఉంటావు. బట్ ఇక్కడ వెస్టీజ్ లో కష్టపడితే 5 సంవత్సరాలు మంచి గట్టిగా కష్టపడితే 3 తరాలు సెట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి. సో ఇది మనకు చెయ్యాలని ఎందుకు చేస్తున్నాం అన్నది ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ఉండాల. బయట ఎన్ని చేసినా గానీ మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది అవసరము. ఎక్స్ట్రా ఇన్కమ్ కొరకు మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇవన్నీ మనకు కావాలి. మన డ్రీమ్సే మనల్ని బిజినెస్ అనేది చేయిస్తాయి. ఎందుకంటే నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నా కారు, మైండ్ లో ఉన్న కారే ఈ బిజినెస్ లో సక్సెస్ కావడానికి కారణం. సో అట్లా ఇప్పుడు ఆ కారు ఎట్లయితే నేను ఫిక్స్ అయ్యానో, సార్ ఇప్పటి నుంచి చెప్తున్నాడు ఏంది బలమైన డ్రీమ్ ఏంది అంటే, క్రౌన్ 6 months 1 lakh కార్. క్రౌన్ 6 months 1 lakh కార్. సో ఇది రెగ్యులర్ గా మీరు లేస్తేనే, ఇప్పుడు పొద్దున మనకు పవన్ సార్ మెడిటేషన్ చేస్తున్నాడు. చేసిన వెంటనే మీరు ఏమనుకోవాలంటే, ఆ మెడిటేషన్ అయిపోగానే ఒక 10-20 సార్లు అదే కంటిన్యూగా ఉండి అట్లనే కూర్చుండి, క్రౌన్ 6 months 1 lakh కార్, క్రౌన్ 6 months 1 lakh కార్, ఇదే ధ్యాస ఉండాల. అయితేనే మన పని అనేది ముందటికి పోతుంది. సో ఇక్కడ నమ్మకంతో, ఓపికతోటి, పట్టుదలతోటి, ఎవ్వరు ఏమన్నా, ఎంతమంది మనల్ని విమర్శించినా, తిట్టినా, ఏం చేసినా గానీ మనము ఆ నిరుత్సాహపడద్దు. నేర్చుకుంటూనే, ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ మన టీం కి నేర్పిస్తూ ఉంటేనే బిజినెస్ లో సక్సెస్ అవుతాం. చివరిగా ఆ ఇంత మంచి అవకాశం ఇచ్చి నా సక్సెస్ జర్నీ చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మన గ్రేట్ లీడర్ విజయరాజ్ సార్కి ఒకసారి మళ్ళోసారి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నన్ను ఇన్వైట్ చేసిన చిన్న రాజ్ కుమార్ సార్ కూడా థ్యాంక్ యూ. రాజ్ కుమార్ సార్, బ్యాక్ టు ఓవర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మంచి సెషన్ మాకు ఇచ్చారు.